హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి లెక్కేస్తే ఇప్పటి వరకు దగ్గర దగ్గర 290 మంది బాలికల పైన దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మొన్న కూడా చూసాం, ఒక టీడీపీ నాయకుడు మనవరాలు పైన తునిలో దారుణంగా బిహేవ్ చేశాడు. అమ్మాయిని మాయమాటలు చెప్పి బెదిరించి తనని దారుణంగా అత్యాచారం చేసిన ఘటనలు మనం చూసాం. ఆ తర్వాత ఆ సిగ్గుతో బ్రతకాలో చావాలో తెలియక ఊరంతా కలిసి చెప్పులతో కొట్టితే పోలీసులు తీసుకువెళ్తుండగా ఎక్కడో దూకి చచ్చిపోయాడు. ఆయన చనిపోతే సొంత కుటుంబ సభ్యులు కూడా ఏడవలేదు కాదు కదా, మా నాన్ని పోలీసులే చంపేశారు, చంపాలనుకుంటే చంపేయాలి కానీ ఇది కాదు పద్ధతి అంటూ పోలీసులపై నిందలు వేశారు. ఇంతకీ కూటమి నాయకులు ఎందుకు సిగ్గు శరం లేకుండా నిర్లజ్జగా బాలికలు మైనర్స్ పైన దాడులు ఎందుకు చేస్తూ ఉన్నారు అంటే, బుద్ధి గడ్డి తిని వయసు మళ్ళిన వాళ్ళు కూడా ఇటువంటి దారుణాలు చేస్తూ ఉన్నారు. మొన్నటి ఉన్న ముసలాయింది మరవకముందే ఈరోజు మళ్ళీ కూటమిలో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకుడు ఒకడు 11 ఏళ్ల బాలిక పైన ఇదే రకమైనటువంటి దురాఘాతం చేసినటువంటి ఘటన. వాళ్ళ తల్లి మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమై ఇట్లాంటి ఎదవల్ని ఎందుకు బ్రతకనివ్వాలి, వీడిని చంపాలి అంటూ మాట్లాడటం చాలా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇక్కడ కనిపిస్తున్న రాయపురెడ్డి సత్య వెంకటకృష్ణ, పేరులో సత్య అని పెట్టుకున్న ఈడు నికృష్టుడు, నీచుడు, దుర్మార్గుడు అంటూ ఆ 11 ఏళ్ల బాలిక వాళ్ళ అమ్మగారు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఈడు స్వతహాగా ఆ పాపకి బాబాయ్ అవుతాడు. బాబాయ్ అని పిలిపించుకునే ఈ ఎదవ, ఈ పనికిమాలిన సన్నాసిగాడు ఆ అమ్మాయిని చాక్లెట్లు ఇచ్చి, బిస్కెట్లు ఇచ్చి, చిన్న చిన్న గిఫ్ట్లు ఇచ్చి పాపని దారుణంగా తప్పు చేశాడు. ఈడే ఆ పాపతో పాటు ఇంకో పాపను కూడా, 11 ఏళ్ల చిన్నారుల్ని చిదిమేయడానికి వీడికి అవకాశం ఏంటంటే, వీడు ఆ చిన్నపిల్లలు చదివే స్కూల్లో వీడి పీటీగా ఉండటమే. ఇటువంటి దరిద్రపు ఎదవలని స్కూళ్ళలో ఎందుకు ఉంచుతున్నారు? మళ్ళీ వీడు జనసేన నాయకుడు. చూడండి, పవన్ కళ్యాణ్ లాగా డూప్లికేట్ చేస్తూ జనసేన వేషంలో కనిపిస్తూ ఉన్న జనసేన నాయకుడు. జనసేన నాయకుడు అంటే ఇటువంటి నాయకుడు కాదు, కీలకమైన నాయకుడే. ఇటువంటి చెత్త యదవనాయాలుగాళ్ళందరినీ, నిజంగా చెప్పండి, చెత్త నా కొడుకులను అందరినీ పార్టీలో పెట్టుకుని పోషిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని మనం అడగాలి. ఎందుకంటే సుగాలి ప్రీతి అని మెడలు గొక్కొని చివరికి కాళ్ళు లేని తల్లిని, వికలాంగురాలైనటువంటి సుగాలి ప్రీతి తల్లిని అవసరస్ చేసి నిర్బంధించి పబ్బం గడుపుకుంటున్న గవర్నమెంట్లో మనం బ్రతుకుతూ ఉన్నామన్న విషయం మరిచిపోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఎందుకంటే అటువంటి సుగాలి ప్రీతులు రోజుకొకరు ఆంధ్రప్రదేశ్లో మగ జాతి అహంకారానికి, వాళ్ళ కామవాంఛకు ప్రలోభ పెట్టి బలి చేస్తూనే ఉన్నారు. అటువంటి దరిద్రులు రాయపురెడ్డి సత్య వెంకటకృష్ణ, వీడి పేరు బాబీ అంట. బాబీ కాదు, వీడి పెద్ద బొక్క అని మాత్రం మనం మాట్లాడుకోవాలి. ఒకడేమో కూటమి ప్రభుత్వం వచ్చింది, సేఫ్ హ్యాండ్స్ ఇన్ ఏపీ అంటాడు. ఎక్కడ్రా సేఫ్ హ్యాండ్స్? ఎక్కడ్రా సేఫ్ హ్యాండ్స్? గొట్టంగా సేఫ్ హ్యాండ్స్ అంటే ఏంట్రా? మద్యం మత్తులో కుర్రోళ్ళు రోడ్డు మీద వెళ్తుంటే అర్ధరాత్రి బస్ ఎక్కించి చంపేయటమారా సేఫ్ హ్యాండ్స్ అంటే? అభం శుభం తెలియని అమ్మాయిలు టీడీపీ తాత వయసు ఉన్నవాడు కూడా వచ్చి పదవుల్లోకి తీసుకెళ్లి పాడు చేయటమారా సేఫ్ హ్యాండ్స్ అంటే? సొంత బాబాయ్ వరుస అయ్యే స్కూల్ టీచర్ పీటీగా ఉండి తండ్రి పొజిషన్లో ఉండాల్సిన ఎదవ తీసుకెళ్ళి 2 ఆడపిల్లలకి చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చి లోబర్చుకోవటమారా సేఫ్ హ్యాండ్స్ అంటే? మనిషి పుట్టకు పుట్టినోడు ఎవడైనా అలా మాట్లాడతాడరా? మొగ పుట్టకు పుడితే నువ్వు సేఫ్ హ్యాండ్స్ అన్నావు కదా, సేఫ్ హ్యాండ్స్ అన్నావు కదా, సాయి ధర్మ తేజ సేఫ్ హ్యాండ్స్ అన్నావు కదా, ఎక్కడా సేఫ్ హ్యాండ్స్? దా చూయించొచ్చి. నువ్వు మొగోడు అయితే, నిజంగా నువ్వు మొగ పుట్టకు పుడితే ఖండించి ఈ విషయాన్ని. మొన్న టీడీపీ నాయకుడు తాత వయసులో ఉన్నవాడు చేసిన దాన్ని ఖండించు, ఇప్పుడు జనసేన నాయకుడు చేసిన దాన్ని ఖండించి మాట్లాడరా, అప్పుడు సేఫ్ హ్యాండ్స్ అంటే ఏంటో అర్థమవుతుంది. సేఫ్ హ్యాండ్సా? ఎక్కడ సేఫ్ హ్యాండ్స్? ఎవరికి ఉన్నాయి సేఫ్ హ్యాండ్స్?
దగ్గర దగ్గర 290 మంది ఈ 17 నెలల్లో దారుణమైనటువంటి హింసకు గురయ్యారు ఆడవాళ్ళు. తెలుసా నీకు? సేఫ్ హ్యాండ్స్ అంటే ఏంటి మరి? అయితే వీడు ఎలా దొరికాడంటారా? వీడు దొరకడానికి గల కారణం ఒకటి ఉంది. వీడు ఎంత కామాంధుడంటే స్కూల్లో ఎవరు లేనప్పుడు 2 ఆడపిల్లల్ని తీసుకెళ్ళి అలా చేయటమే కాకుండా ఇంటికి వచ్చేవాడంట వీడు. చిన్న చిన్న పెన్నులు గిఫ్ట్లు తీసుకొని వచ్చేసి ఇంటికి వచ్చి ఆ అమ్మాయికి గిఫ్ట్లు ఇస్తూ ఉండేవాడంట. ఆ తల్లి వీడెందుకు ఇంటికి వస్తున్నాడు, వీడు పీటీ టీచర్ కదా, వీడింటికి ఎందుకు వస్తున్నాడు, 11 సంవత్సరాల చిన్నారని వాడు చూసే చూపులు, వాడు తాకే విధానం, వాడు మాట్లాడే విధానం మొత్తం ఆ తల్లికి తప్పుగా అనిపించింది. ఆ తర్వాత వాడు వెళ్ళిన తర్వాత ఆ తల్లి పిల్లల్ని కూర్చోబెట్టుకొని క్లియర్గా అడిగింది, ఏంటి నాన్న ఏం జరిగిందని. భయంతో వణికిపోయిన ఆ పాప ఎవరికి చెప్పొద్దు అన్నాడమ్మా బాబాయ్ అంటూ బయటకు మాట్లాడతాం మొదలుపెట్టి. చివరికి ఈ యదవన కొడుకు చేసిన పనికి పసి పిల్ల నోరు తెరిచి తన పైన జరిగినటువంటి దాడిని కన్న తల్లికి చెప్పింది. ఇప్పుడు ఆ తల్లి నిజంగా తెలివి కలిగింది కాబట్టి ఆ తల్లి ఇటు బాబాయ్ స్థానంలో ఉండి అటువంటి తప్పు చేయడని నమ్మితే నిజంగా ఆ పాపకి ఎంత నరకం అనిపించేదో ఒకసారి ఆలోచించండి. ఇటువంటి చిన్న పిల్లలు చాలామంది మన బంధువుల చేతుల్లో నలిగిపోతూ ఉంటారు. వాళ్ళు చెప్పుకుందామంటే భయం. అరే క్లాసులో టీచరు ఒక ఇలా గదిమితే క్లాస్ అందరి ముందు పరువు పోయిందని తలదించుకొని ప్రశ్నించడానికి కూడా ఆలోచించే వయసు అది. ఆ వయసులో ఒకడు తనని తాకరాని ప్రదేశంలో తాకి చెయ్యకూడని తప్పులు చేస్తూ ఏదో చాక్లెట్లు బిస్కెట్లు చిన్న చిన్న గిఫ్ట్లు ఇస్తూ పబ్బం గడుపుకుంటున్న ఇటువంటి మృగాళ్ళు, మేకవన్నె పులులు ఎంతమందో ఈ సమాజంలో తిరుగుతున్నారమ్మా, మరిచిపోకండి. అక్క అన్నాడని, అమ్మ అన్నాడని, లేదంటే వదిన అన్నాడని ఇంటికి రానిచ్చి వాడిని గనక మీరు ప్రోత్సహిస్తే వాడే కాలనాగై మీ కుటుంబాలని కాటేస్తాడు, మీ పిల్లల బాల్యాన్ని ఆశాంతం మింగేస్తాడు. ఇటువంటి వయసు వచ్చినటువంటి ఎదవలే ఈ వయసు వచ్చిన ఎదవలే సమాజంలో రాజకీయ నాయకుడిగా పేరు పొందే ఈ ఎదవలే చివరికి చిన్న పిల్లలపైన అఘాయిత్యాలు చేస్తుంటే వయసులో ఉన్న పిల్లలు ఎంతవరకు వెళ్తారో అర్థం చేసుకోండి. ఇప్పుడు మాట్లాడాల్సింది ఎవరు? ఆ పార్టీ నాయకుడు కదా. ఎక్కడయ్యా నువ్వు? ఏం పీకుతున్నావు ఏం పీకుతున్నావు పవన్ కళ్యాణ్? ఏలూరులో నగ్నంగా డ్యాన్స్లు వేయించిన వాళ్ళు ఏం పీకావు? మీరు చేసింది ఏంటి? ఏం చేస్తున్నారు ఇప్పటిదాకా? సుగాలి ప్రీతికి ఏం పీకలేవని అర్థమైపోయింది అందరికీ. ఇప్పుడు ఏలూరులో నగ్నంగా డ్యాన్స్లు వేయించిన వాడిని పార్టీ నుంచి ఒకరిని సస్పెండ్ చేసావు. ఆ తర్వాత సస్పెన్షన్సేనా శిక్షలు లేవా? నీ పార్టీ జెండా పట్టుకొని నీ వైపు బండి మీద తిరిగిన వ్యక్తి వీడు. జనసైనికుడుగా మీ ముందు తిరిగిన వ్యక్తి వీడు. వీడు ఒక చిన్న పిల్లని బలత్కరించి తన జీవితాన్ని చిదిమేశాడు. ఏం చేస్తావు నువ్వు? నోరు తెరిచి మాట్లాడవయ్యా, ప్రజల్లోకి రా, నోరు తెరిచి మాట్లాడు. ప్రశ్నించడానికి పార్టీ పెట్టి నువ్వు అన్ని మూసుకొని టీవీల ముందు హెలికాప్టర్లో తిరుగుతూ ఎవడికి అందకుండా ఉంటే ఎలా? నువ్వు ఒక హీరో, నువ్వు సినిమాల్లో అందరినీ వ్యతిరేకిస్తావు, ఏదో పెద్ద పెద్ద లాయర్ లాగా సినిమాలు చేస్తావు, అమ్మాయిలకు అండగా అంటావు. సిగ్గులేదా నీకు? రియాలిటీలో హీరో కాలేవా? రియాలిటీలో ఆడపిల్లలకు అన్యాయం జరిగితే ప్రశ్నించలేవా? రియాలిటీలో వేరు, సినిమా వేరా? పాపం ఈ పేద పిల్లలు నీకు డబ్బులు ఇవ్వలేరా? సినిమాలు అయితే రెమ్యునరేషన్ వస్తుంది కాబట్టి సొటార కవులు మొత్తం చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు యాక్ట్ చేయొచ్చు డబ్బుల కోసం. ఇక్కడ ఏమి రావు కాబట్టి నీకు డబ్బులు ఇచ్చేవాడు వైపే నువ్వు ఉంటావు. నీకు డబ్బులు ఎవడిస్తున్నాడు? నీ ఫ్రెండ్కి 1200 ఎకరాలు రాసిచ్చినోడు. నువ్వు కేవలం నీటి తొట్టుల కోసం 11,000 కోట్లు తీసుకున్నావు కదా వాడు. ఇట్లాంటి సొల్లు మానేయండి సార్. కనీసం మనిషిగా అన్న స్పందించండి. ఎందుకంటే ఇంత దరిద్రుణ్ణి మీ పార్టీలో పెట్టుకున్నారు. ఇటువంటి వారు ఎంతరో మంది ఉన్నారు. సొంత పార్టీ ఆడబిడ్డని మీకోసం విదేశాల్లో అన్ని జాబులు వదిలేసి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ పెట్టాడంటే అందుట్లో ఎంతో కొంత న్యాయం ఉంటుంది కదా అని వచ్చినటువంటి అమ్మాయి పైన మర్డర్ కేసేసి టీడీపీ వాడు పబ్బం గడుపుకుంటేనే ఆ అమ్మాయిని పార్టీ నుంచి పక్కకు తోసేసి
కనీసం అంటే కనీసం కృతజ్ఞత లేని నాయకుల్లా నువ్వు మిగిలిపోయావు చూడు, అది మన క్యారెక్టర్. సార్ క్యారెక్టర్ అంటే పైకి చెప్పే మాటలు కాదు సార్, కనిపించే వేషధారణ కాదు సార్, మనం నడిచే నడక కాదు సార్, అప్పుడప్పుడు కెమెరాల ముందు చేసే యాక్టింగ్ కాదు సార్. క్యారెక్టర్ అంటే ఇన్బిల్ట్ లోపల ఉంటుంది. అది కెమెరా ఉన్నా లేకపోయినా, ఎవడన్నా చూస్తున్నా చూడకపోయినా, ఎవడన్నా నిన్ను అడిగినా అడగకపోయినా, నీకు అన్యాయం అనిపించిన దాన్ని నిస్సిగ్గుగా నిర్భయంగా వేరే ఆలోచన లేకుండా అడిగేవాడు మగాడు. నాకు తెలిసి రాజకీయాల్లో ముఖ్యంగా జనసేనలో అటువంటి మగాళ్ళు ఉన్నారా? కనీసం మీ నాయకుడు అన్నా ఉన్నాడా? నాకైతే అనిపించట్లేదు. ఒకవేళ మీలో ఎవరైనా నిజంగా మగాడు ఉన్నాడు జనసేనలో అంటే, ఇప్పటి నుంచి గతంలో ఈ 17 నెలల్లో జరిగిన ప్రతి ఒక్క కేసును ప్రజల ముందు పెట్టి మాట్లాడగలే దమ్ము ధైర్యం మీ నాయకుడికి ఉందా? ఇప్పుడు ఈ పాపకి జరిగిన అన్యాయం రేపు పొద్దున్న ఎవరికి జరగదు, జరిగితే దారుణంగా శిక్షిస్తామని చెప్పే దమ్ము ధైర్యం ఉందా? కనీసం దీని గురించి మాట్లాడగలదా పవన్ కళ్యాణ్? అంత దమ్మన్నా ఉందా? లేదే. మహా అయితే ఒక లెటర్ రిలీజ్ చేస్తాడు, పార్టీ నుంచి తీసేసామంటాడు, మాకు వాడికి సంబంధం లేదంటాడు, పబ్బం గడుపుకొని డబ్బుల కోసం పక్కదారి బట్టి పోతాడు, అంతే కదా. ఇది పార్టీలకు అతీతం. ఈ జరిగిన ఘటన పార్టీలకు అతీతం. కానీ ఒక పార్టీలో ఉండి ఇది చేయటం అంతకన్నా దారుణం. అటు టీడీపీలో చూసినా, ఇటు జనసేనలో చూసినా, ఇంకా వేరే బీజేపీ వైపు చూసినా ఏమున్నదన్న గర్వకారణం? ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకొని పబ్బం గడుపుకోవడం తప్పించి ఏమంటారు? కానండి, కోటమిరెడ్డి చేశాడు, అక్కడ మూసుకొని కూర్చున్నారు. ఆ తర్వాత కిరణ్ రాయల్ అని ఒకడు ఒక ఆడపిల్ల డబ్బులు మొత్తం తీసుకొని తనతో జీవితాన్ని గడిపి లవ్వు కొవ్వు పెవ్వు ఏదో కబుర్లు చెప్పి అమ్మాయిని మోసం చేసినా వదిలేశాడు. ఇటువంటి పవన్ కళ్యాణ్ ఎలా నమ్ముతున్నారు అనేది మీ విజ్ఞతకే వదిలేస్తూ, ఇటువంటి దరిద్రులు మీ ఇంటి చుట్టుపక్కలే కుక్కల్లా, చిత్తకార్తె కుక్కల్లా బాబాయిగా, మామయ్యగా, అన్నయ్యగా, తమ్ముడుగా, తాతగా తిరుగుతూ ఉంటారు. ఈ నా కొడుకుల్ని దయచేసి పిల్లల దగ్గరికి రానివ్వకుండా, ఒక కోడి తన పిల్లల్ని కాపాడుకున్నట్టు ఎగిరెగిరి తన్ని కాపాడుకోవాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి.